ప్రతి ఊర్లో రైతుకి నాకు అన్యాయం జరిగింది లేదా నష్టం వల్ల వాటిల్లింది అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. దీనికి ఫలానా చట్టం కింద నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషి అగ్రి లీగల్ ఎయిడ్ ద్వారా నియమిస్తారు. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయకూడదు? చేయాలి. మా ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. మీలా నాలాంటి వాడైనా పైలట్ చేయగలుగుతారు, మీలాంటి వాళ్ళు మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. కానీ అంతిమంగా ఎవరు చేయాలి? నేను ఇంతకుముందు అంటే వ్యవస్థలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ దీన్ని బాధ్యతగా తీసుకొని ఇక్కడ అన్ని చోట్ల ఇప్పుడు రైతు వేదికలు ఉన్నాయి. చాలా చోట్ల అవి ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏమీ పెద్ద యాక్టివిటీ కూడా ఏమీ లేదు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అక్కడ నుంచి హైదరాబాద్లో కూర్చొని మీరు అన్ని రైతు వేదికల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు. నా కోరిక ఏంటంటే ఈ రోజున ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదిక ఉన్న ప్రతి చోట ఒక ఆదర్శ రైతుని, ఒక చదువుకున్న రైతు, కొంత ప్రాజెక్ట్ ఉన్న రైతుని మీరు అక్కడ ఒక వాలంటరీగా నియమించండి. రోజుకు కొన్ని గంటల పాటు అక్కడ సమయం కేటాయించేటట్టుగా ఆ వ్యక్తికి ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చి ఒక చేతిలో ఒక ట్యాబ్ పెట్టండి. రైతులకు గైడ్ చేయడానికి ఆయనకు ఉపయోగపడతాడు. ఒకటి. రెండోది, రైతు వేదికలని ఆసరాగా తీసుకొని నెలకొక్కసారన్నా ఒక్కొక్క అంశం మీద ట్రైనింగ్, ఒక 5-6 అంశాలు చాలా కీలకమైన ఉంటాయి. విత్తనం వల్ల నష్టపోతే ఏం చేయాలి, పాస్బుక్ రాకపోతే ఏం చేయాలి, ఇట్లా కొన్ని కీలకమైన అంశాల మీద కనుక మీరు శిక్షణ ఇవ్వగలిగితే నిజంగా తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఒక ఆదర్శంగా నిలవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, ఇంకొక మీరు ప్రభుత్వం ప్రస్తావన చేశారు కాబట్టి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, లేదా పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ ఏవైతే యూనివర్సిటీస్లో లా కోర్సులు ఉన్నాయో వాళ్ళందరినీ బలంగా కోరుకునేది ఏంటంటే మీరు ఒక సబ్జెక్ట్ మొదలు పెట్టండి, లా అండ్ అగ్రికల్చర్. ఆ కోర్స్ కనుక మీరు చేయగలిగితే లాయర్లు తయారై వస్తారు. ఇటు గ్రామాలలో రైతుకు అవగాహన పెరుగుతుంది, ఇటు సర్వీస్ ఇచ్చే లాయర్లు కూడా తయారైనప్పుడు నిజంగానే రైతు పక్కన నిలబడే కొంత 10 మందో 20 మందో 100 మందో లాయర్లు తయారైతే చాలా ఇంపాక్ట్ కనపడుతుంది. న్యాయ వ్యవస్థ ద్వారా ఈ చట్టాల మీద అవగాహన కల్పించేందుకు ఏమేమి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది? 2 సూటిగా సూచన. ఇంతకుముందు మనం చాలా డీటెయిల్గా మాట్లాడు. ఒకటి, ప్రతి శనివారము లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున గ్రామాలకు పోయి న్యాయ అవగాహన సదస్సులను పెడతారు. చాలా చోట్ల వారానికి ఒకసారి ఎక్కడో ఒక చోట జరుగుతుంటుంది. నా మనవి ఏంటంటే ఆ అవగాహన సదస్సులో వ్యవసాయ చట్టాలను ఒక సబ్జెక్ట్గా పెట్టండి. మీరు వ్యవసాయ చట్టాల మీద కూడా మాట్లాడండి. భారత రాజ్యాంగం మీద మాట్లాడతారు, క్రిమినల్ చట్టాల మీద మాట్లాడతారు, లేబర్ చట్టాల మీద మాట్లాడతారు. దాంతో పాటుగా రైతు చట్టాల మీద కూడా మీరు ఆ అవగాహన సదస్సులలో మాట్లాడండి. ఒకటి. రెండోది, ఈ లీగల్ సర్వీస్ అథారిటీ తరపున పిఎల్వీస్ అని ఉన్నారు, పారాలీగల్ వాలంటీర్స్ వ్యవస్థ ఉంది. మేము మొదట్లో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే సరుపులో పారాలీగల్ వ్యవస్థ తయారైందో దాన్ని ఆదర్శంగా తీసుకొని దేశమంతటా కూడా లీగల్ సర్వీస్ అథారిటీ తరపున పిఎల్వీస్ అనే వ్యవస్థ వచ్చింది. పారాలీగల్ వాలంటీర్స్కి చాలా అంశాల మీద బోధిస్తారు. ఎందుకంటే వీళ్ళు సామాన్యునికి, జ్యుడిషియరీకి, ఇతర వ్యవస్థల మీద అనుసంధానంగా ఉంటారని చెప్పి మీరు ఆ పిఎల్వీస్కి కూడా అగ్రికల్చర్ లా బోధించండి. ఇక మూడో సూచన ఏంటంటే లీగల్ సర్వీస్ అథారిటీ తరపున క్లినిక్లు పెడుతున్నారు. ఇప్పుడు మన అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ జ్యుడిషియరీ లీగల్ సర్వీస్ అథారిటీ పెడుతూనే ఎక్కడెక్కడైతే మండల కేంద్రాలు ఉన్నాయో, ఎంఈఓ ఆఫీసులు, మన అగ్రికల్చర్ ఆఫీసులు కావచ్చు, లేదా ఎంఆర్ఓ ఆఫీసులలో లీగల్ సర్వీస్ అథారిటీ తరపున కనుక ఒక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేయగలిగితే పెద్ద ఎత్తున రైతాంగానికి మేలు చేయవచ్చు. ఇవన్నీ చేయాలంటే చాలా తక్కువ ఖర్చుతోటి వెంటనే నిర్ణయం తీసుకొని రేపు ఉదయం నుంచి ఆచరణ చేయగలిగే ఐడియాసే చెప్తున్నాను నేను.